ఎయిడ్స్ బారిన పడిన స్టార్ హీరోయిన్ సినిమా ఇండస్ట్రీలో కొంతమంది తప్పటడుగులు వేస్తూ ఉంటారు. కొంతమంది అవకాశాల కోసం, మరికొంతమంది పొట్టకొటి కోసం తిప్పలు పడుతూ ఉంటారు. అలాంటి వారిలో నటి నిషా నూర్ ఒకరు. ఇక తెలిసి తెలియక జీవితంలో ఒక పెద్ద తప్పటడుగు వేసి తన జీవితానికి ముగింపు చెప్పుకుంది. సినిమా ఇండస్ట్రీలో గ్లామరస్ పాత్రలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది నిషా నూర్. ఇక చిరంజీవి, రజనీకాంత్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది. అయితే అలాంటి సమయంలోనే సినిమా అవకాశాల కోసం ప్రయత్నించి హీరోయిన్గా ఛాన్సులు రాకపోవడంతో తన కెరియర్ మలుపు తిరిగింది. నటనను నమ్ముకొని కెరియర్ మొదట్లో సినీ రంగంలో ఓ మెరుపు మెరిసింది. ఆ తర్వాత దిక్కుతోచని పరిస్థితిలో తన ఒళ్ళు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇక కెరియర్ పీక్లో ఉన్న సమయంలో తప్పటడుగులు వేసిన ఈ నటి అత్యంత దీన పరిస్థితిలో 2007వ సంవత్సరంలో ఎయిడ్స్ వ్యాధితో మృతి చెందింది. ఇక 1980లో నిషా నూర్ తన గ్లామర్తో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరుసగా సినిమా ఆఫర్లను అందుకొని స్టార్ హీరోయిన్గా రాణించింది. ఇదిలా ఉంటే చంద్రశేఖర్, బాలచంద్రన్, విసు, భారతీయుడు వంటి గొప్ప డైరెక్టర్లతో సినిమా అవకాశాలు అందించుకుంది. ఇక రజనీకాంత్, కమల్ హాసన్, భానుచందర్, రాజేంద్ర ప్రసాద్, మోహన్ లాల్, మమ్ముంటి వంటి స్టార్ హీరోలతోనూ కలిసి పనిచేసింది. ఇక 1995 తర్వాత ఈ బ్యూటీకి అవకాశాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అప్పటి వరకు తాను సంపాదించిన డబ్బంతా కొద్ది కాలంలోనే ఆవిరైపోయింది. ఇక స్టార్డమ్ స్టేటస్ అనుభవించిన ఆమె అవకాశాలు రాకపోవడంతో తప్పుడు మార్గాన్ని ఎంచుకుంది. బతకడానికి, కుటుంబ పోషణ కోసం వ్యభిచార వృత్తిలోకి దిగింది. అయితే ఓ బడా నిర్మాత బలవంతం వల్లే ఇలాంటి వృత్తిలోకి దిగిందని అప్పట్లో ఎన్నో ప్రచారాలు వచ్చాయి. చివరి రోజుల్లో ఎయిడ్స్తో బక్క చిక్కిపోయి గుర్తుపట్టలేని స్థితిలో మృతి చెందింది. ఓ తమిళ ఎన్డీఓ సాయం చేసేందుకు ముందుకు వచ్చి ఆమెకు ఆరోగ్య పరీక్షలు చేయించినప్పటికీ అప్పటికే నిషా నూర్కి ఎయిడ్స్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆ వ్యాధితో తీవ్రంగా పోరాడి శ్రమించి నిషా నూర్ 2007లో దిక్కుతోచని స్థితిలో అనాథగా కన్ను మూసింది. ఇక రంగుల ప్రపంచం అని ఇందుకే అంటుంటారేమో.